గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అసలు అంటే మీరు ఇందాక నుంచి అందరూ మీరు వచ్చినందుకు థ్యాంక్స్. మీరు 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 మీలాంటి వాళ్ళంటే మేము సినిమాలోనే ఉన్నాం, మీరు సినిమాలో, వి ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. మీరు అలా మాట్లాడిన కొద్దీ నన్ను ఏదో నాకు ఏలియన్లాగా ఫీలింగ్ వస్తుంది. నాకు టికెట్ ఫ్యాక్టరీకి అందరికీ నమస్కారం అండి. నాకు టికెట్ ఫ్యాక్టరీకి ఏదో అటాచ్మెంట్ ఉంది అనిపిస్తుంది దాని నుంచి నాకు. మొన్న సడన్గా ఒకసారి ఎవరో ఒక వెబ్ సిరీస్ ఓపెనింగ్ ఉంది అంటే నేను వెళ్ళాను, చూస్తే అక్కడ అఖిలేష్ ఉన్నాడు వెబ్ సిరీస్. ఆ తర్వాత ఇవాళ ఈ సినిమా నాకు మీరు ప్రొడ్యూసర్ అని తెలియదు. సో తను ఇందాక అన్నాడు నాకు వాల్మీకి టైంలో నా మార్కెటింగ్ టీంలో ఉన్నాడని. అప్పుడు టైటిల్ గురించి చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. ఐఎమ్ సో సారీ. నాకు మా చాయ్ బిస్కెట్ అనరు తప్ప ఇంకా మార్కెటింగ్ టీంలో ఎవరు తెలియదు అప్పుడు ఆ టైంకి. బట్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు స్టేజ్ మీదకి వచ్చాక అర్థమైంది ఏంటంటే మీరు నా సినిమా మార్కెటింగ్ చేయట్లేదు, ఇట్స్ అదర్ వే. నేను టికెట్ ఫ్యాక్టరీ మార్కెటింగ్ చేస్తున్నాను గత 2 నెలల నుంచి. ఇప్పుడు ఈ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ. సో ఆ రకంగా భువన్, గుడ్ టు సీ యూ హియర్. నాకు భువన్ 10 ఏళ్ళ నుంచి తెలుసు. చాలా పెద్ద మాయగాడు. 10 సంవత్సరాల నుంచి నాకు సోషల్ మీడియా, నా పిఆర్ అంతా చూసేవాడు ఆ టైంలో. చాలా పెద్ద మాయగాడు. ఇప్పుడు చాలా సిన్సియర్ అయిపోయాడు అనుకున్నాను, కానీ స్టిల్ మాయగాడని ప్రూవ్ చేశాడు. ఎంత మాయగాడంటే డైరెక్టర్తో కూడా ఏం చెప్పించాడంటే 50% క్రెడిట్ మొత్తం భువన్దే, ఆ తర్వాత 50% మాది. అంటే ఇంతకంటే అచీవ్మెంట్ ఏమైనా ఉంటుందా ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి? ఈ రేంజ్ ఆఫ్ ఎలివేషన్ నా లైఫ్లో ఎక్కడ చూడలేదు భువన్. ఏ రేంజ్లో నువ్వు మాయ చేసి ఉంటే అతను ఈ రేంజ్లో నీకు ఎలివేషన్ ఇస్తాడు, నాకు అర్థమైంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్. అండ్ నేను ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నప్పుడు లాస్ట్ సినిమాలో గద్దలకొండ గణేష్లో ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు కానీ క్రూ అందరు కానీ బాంబే నుంచి తీసుకొద్దాం అన్నారు. సరే, మాకు దాని నుంచి అందరూ తెలుగు అమ్మాయిలు అన్న కొద్దిగా నాకు గిల్ట్ ఫీలింగ్ వస్తుంది బేసిక్గా. అంటే ప్రతిసారి మేము స్టార్ హీరో అని చెప్పి బాంబేకి వెళ్తున్నాము. బట్ అప్పుడు నేను చెప్పే క్లియర్గా, లేదంటే ఇప్పుడు డైలాగ్స్ ఏం లేదు కదా, మనం ఇక్కడ లోకల్గా ఉన్న అమ్మాయిని ట్రై చేద్దామని చెప్పి. అప్పుడు ఒక అమ్మాయి ఒక సినిమా ఆల్మోస్ట్ 60 to 80 days అమ్మాయి షూటింగ్ చేస్తే ఆ సినిమా స్క్రాప్ చేశారు సమ్ రీజన్స్. సో అమ్మాయిని ఆల్రెడీ నేను ఫస్ట్ ఒక క్యారెక్టర్ గురించి ఆడిషన్ చేశానండి. అప్పుడు ఇందులో మెయిన్ లీడ్ వచ్చిందని చెప్తే నేనే వద్దు మీరు మెయిన్ లీడ్ చేయండి అని పంపించాను. సో ఆ తర్వాత అమ్మాయి గుర్తొచ్చి అమ్మాయి ఆల్మోస్ట్ ఏడ్చుకుంటూ వచ్చింది ఆఫీస్కి. సో ఇప్పుడు క్యారెక్టర్ లేదు, సినిమా అయిపోయింది, ఓన్లీ సాంగ్ ఒకటి లెఫ్ట్ ఉంది, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అంటే అమ్మాయి డింపుల్ అమ్మాయి ఐటమ్ సాంగ్ చేసింది. ఆ తర్వాత షీ గాట్ లైక్ 5 to 6 films తను సైన్ చేసింది ఆ అమ్మాయి. సో నాకు యాజ్ అ రైటర్గా అంటే లైక్ యాజ్ అ రైటర్గా నాకు ఎలా ఉంటుందంటే నాకు సెట్లో మొత్తం తెలుగు వాళ్ళే ఉండాలని ఉంటుంది. ఎందుకంటే నాకు ఫస్ట్ టేక్కి సెకండ్ టేక్కి డైలాగ్ కూడా నేను మార్చేస్తుంటాను. అలా మార్చినప్పుడు మాకు మళ్ళీ టైం కావాలి సార్, ప్రిపేర్ అవుతాను చెప్పి ఆర్టిస్ట్ బాంబే వాళ్ళు పక్కకి వెళ్తే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. తెలుగు వాళ్ళే నాకు కెమెరా ఉండాలని కోరుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేను స్టేజ్లో థియేటర్ చేసి వచ్చేవాడిని. బట్ ఏంటంటే మాకు ఉండే కొన్ని కంపల్షన్స్, కొన్ని మార్కెట్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఐ ఆల్వేస్ సే సినిమాలో ఈస్థెటిక్స్, ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అండ్ ఆ బ్యాలెన్సింగ్లో ఎక్కడో కొన్నిసార్లు మేము కొంచెం మన వాళ్ళని సరిగ్గా న్యాయం చేయలేకపోతున్న ఫీలింగ్ ఉంది. ఐఎమ్ సారీ అబౌట్ దట్. అండ్ ఇందా నుంచి అందరి చిన్న సినిమా అన్నారు. ఐ థింక్ రిచ్ కంటెంట్ ఉన్న సినిమా ఈ సినిమా, నాకు అది అర్థమైంది. డోంట్ ఎవర్ కాల్ ఇట్ ఎ స్మాల్ ఫిలిం. రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది చిన్న సినిమా పెద్ద సినిమాను. అండ్ నాకు డైరెక్టర్ హర్ష మీద అతను ఫస్ట్ సినిమా అయినా సరే నాకు చాలా జల్స్గా ఉంది. ఎందుకంటే నాకు ఒక్క సినిమా కథ రాయడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఇతను ఒక్క సినిమాలో 5 కథలు రాసేసాడు. నీకు దండం రా బాబు, నిజంగా చాలా బాగా రాశాడు. కంటెంట్ చాలా బాగుంది. ట్రైలర్, టీజర్ అన్నీ నచ్చినాయి. అండ్ ఆర్టిస్టుల గురించి చెప్పాలి డెఫినెట్గా. స్వాతి మై ఆల్ టైమ్ క్రష్. కలర్స్ నుంచి స్వాతి గారు నాకు అందుకే మిరపకాయలో మంచి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు స్వాతిని రిక్వెస్ట్ చేస్తే నాకు ఒక గెస్ట్ క్యారెక్టర్ చేసింది. థ్యాంక్స్ స్వాతి. వెయిట్ చేస్తున్నాను. జీవిత గారు చెప్పినప్పుడు దగ్గరికి వచ్చి హగ్గిచ్చావు కదా, నాకు ఇష్టం లేదా, నేను వెయిట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఇంకొక సినిమాకి పోస్ట్ పెట్టడానికి అందరూ ఇబ్బంది పడిపోతున్నారు. స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. సీరియస్లీ ఇట్స్ మై ప్రివిలేజ్. కంటెంట్ చూశాను, సాహిత్యం, సంగీతం, డైలాగ్స్ అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్కి నేను ఫిదా. చాలా రోజులైంది ఇంత మంచి తెలుగు టైటిల్, పంచతంత్రం అనే టైటిల్ విని చూసి చాలా రోజులైంది. నేను చిన్నప్పుడు చదివా, పంచతంత్రం కథలు చదివాను. అలా 5 సెన్సెస్కి పంచతంత్రం టైటిల్ పెట్టడం, దట్స్ యువర్ ఫస్ట్ సక్సెస్ హర్ష. నాకు విపరీతంగా నచ్చిన టైటిల్. అలాగే ప్రశాంత్ విహారీ మన మ్యూజిక్ డైరెక్టర్, నాకు ATM నేను ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, దానికి అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ చేశాడు. ఆ మ్యూజిక్ నచ్చి నేను బన్నీతో ఒక యాడ్ చేసినప్పుడు, నీకు తెలియదు హర్ష మన ప్రశాంత్, అప్పుడు మేము ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని సైన్ చేద్దాం అనుకున్నాము, నేను బన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. మా టీం 2 times కాంటాక్ట్ చేశారు, తన టచ్లోకి రాలేదు, కుదరలేదు. దెన్ నేను మీరు బాగా చేశారు కదా మీతో చేద్దాం అని చెప్పి మా బిజినెస్ పార్ట్నర్ KRK మేము అప్రోచ్ అయ్యి మీరు మ్యూజిక్ చేశారు. మేము ఫస్ట్ యూనిట్లో అందరికీ ఆ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాము. తర్వాత అతను కుదరలేదు మీరని మేము చెప్పలేకపోయాము. సో అది చూపించినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఆ రోజు మీరు పేరు చెప్పండి అనుకున్నాం సార్, అంత బాగా కొట్టాడు సార్ అన్నారు అందరూ.
సో దట్స్ యువర్ సక్సెస్. సీరియస్లీ ఎరగొట్టేసావు, చాలా బాగా చేసావు. నాకు పాటలు అన్నీ బాగానే చేసావు. ఎస్పెషల్లీ పంచతంత్రం టైటిల్ సాంగ్ కిట్టు విశాప్రగడ. రేపటి ప్రశ్నలకి నిన్నటి బదులంట, నేటికి ఘటనంట, మరో నాటికి గతమంట. ఎక్స్ట్రాడనరీ లైన్స్. ఒక్కసారి వినగా నాకు అలా గుర్తుండిపోయాయి. చాలా బాగా రాసావు. వెరీ క్యాచీ. అంటే పాండిత్యం చూపించిన ఒక పద్ధతి, 10 మందికి గుర్తుండిపోయి రాయడం ఇంకో పద్ధతి. ఈ పాటలు 10 మందికి 10 కాలాల పాటు గుర్తుంటాయి. చాలా బాగా రాసావు, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ విద్యా దివ్య, నేను అనురాగ్ ఎప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా పంపించండి అంటే మీ ఇద్దరు ప్రొఫైల్సే పంపిస్తుంటాడు ఎప్పుడు. సచ్ ఎ టాలెంటెడ్ గర్ల్, సీరియస్లీ. అండ్ నేను మీ చాయ్ బిస్కెట్ వీడియోస్ నుంచి చూస్తున్నాను. యూ డిజర్వ్ మచ్ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ నౌ యాక్చువల్లీ. స్వాతి గారు కూడా యాక్చువల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ అదృష్టం, స్వాతి చేసుకున్న దురదృష్టం ఏంటంటే స్వాతి తెలుగులో ఉండడం. స్వాతి డిజర్వ్స్ మచ్ 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 బెటర్ అచీవ్మెంట్ దెన్ వాట్ షీ అచీవ్డ్ ఆల్రెడీ. బట్ ఇందాక ఎవరు అన్నారు కొంచెం పుష్ చేస్తుందని, కొంచెం బెట్ చేస్తుంది, కానీ అదర్వైజ్ చాలా మంచి యాక్టర్స్. అండ్ శివాత్మిక గురించి, జీవిత గారి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాలి. శివాత్మిక నేను 2-3 టైమ్స్ కలిసానండి బయట. చాలా కన్జర్వేటివ్ మైండ్ సెట్లో ఉంటారు ఇప్పటికీ. మీరు అందరూ మమ్మల్ని అంటుంటారు తెలుగు వాళ్ళని పెట్టట్లేని చెప్పి, బట్ తెలుగు యాక్టర్స్ రావడానికి ఎక్కడో ఇంకా పేరెంటల్ కన్జర్వేటివ్ మైండ్ సెట్ అనేది ఒక పెద్ద హర్డిల్ మాకు. సో అంటే ఎలాంటి హర్డిల్ అంటే మేడం, నేను అసిస్టెంట్ డైరెక్టర్కి ఎప్పుడు ఫోన్ నెంబర్స్ ఇవ్వను. ఫోన్ నెంబర్స్ ఇవ్వడం కానీ తీసుకోండి, నేను ఓన్లీ ఈమెయిలే ఇస్తాను. మీరు ఆర్టిస్టులు వస్తే ఈమెయిల్ ఐడియే ఇవ్వండి, ఈమెయిల్కే ఫొటోస్ పంపని చెప్తాను. ఎక్కడో తెలియని అలాంటి ఒక హర్డిల్, అలాంటి ఒక సెట్ ఆఫ్ మైండ్లో మనం ఉన్నాము. బట్ అలాంటిది మా పేరెంట్స్ ఇద్దరు స్టార్స్ అని కాకుండా ఐ కేమ్ టు నో దట్ షీఈస్ గోయింగ్ టు ఆడిషన్స్. అండ్ నన్ను ఒకసారి కలిసినప్పుడు, సార్ మీ ఆఫీస్కి వచ్చి నేను ఆడిషన్ ఇస్తాను అంటే, పర్లేదమ్మా నాకు ఫొటోస్ పంపించారు తెలుసు నాకు అని చెప్పాను. ఇద్దరు డాటర్స్ చాలా డౌన్ టు ఎర్త్, మళ్ళీ ఒక స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినట్టు, మా పేరెంట్స్ స్టార్స్ అని ఎప్పుడు చూపించకుండా మళ్ళీ ఒక స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తూ, ఆడిషన్స్ అటెండ్ చేస్తూ, మంచి కంటెంట్ సినిమాలు ప్లే చేసుకుంటూ, లైక్ యూ ఎంజాయ్ ద జర్నీ శివాత్మిక. మీరు డోంట్ థింక్ ఆఫ్ ద డెస్టినీ. మీ మదర్ చెప్పినట్టు మీరు ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. యూ విల్ రిమెంబర్ దీస్ డేస్. మీరు సూపర్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఈ డేస్ అన్ని మీకు చాలా స్వీట్ మెమరీస్ కింద ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. అప్రిషియేట్ యూ అండ్ యూర్ సిస్టర్ యాజ్ వెల్. చాలా బాగా కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారు. అండ్ తెలుగులో చాలా బాగా మాట్లాడి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు అసలు హీరోయిన్లు అందరికీ నమస్కారం అనకపోతే మాకు ఎక్కదు స్పీచ్. ఆడియో ఫంక్షన్కి వచ్చినట్టే ఉండదు మాకు. బట్ యూ బ్రోక్ దట్. సో గ్రేట్ వర్క్ అండి. అండ్ కెమెరామెన్ గురించి చెప్పాలి. నేను చెప్దాం అనుకున్నాను, బట్ ఈ లోపల హర్ష చెప్పాడు. హర్ష చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మా కెమెరామెన్ నాతో పాటు గొడవ పడతాడు, నా తరఫున గొడవ పడతాడు అని చెప్పాడు. నాకు ఫైనల్గా అర్థమైందంటే తను గొడవ పడతాడు బేసిక్గా. సో ఐ గాట్ మై క్లారిటీ. గొడవపడే కెమెరామెన్. సో డెఫినెట్గా గొడవపడే కెమెరామెన్ ఉంటేనే క్వాలిటీ బాగా వస్తుంది. అండ్ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్తోనే చచ్చిపోతాను అంటే, ఇప్పుడు మీ స్పీచ్ల మీద కూడా నాకు ఇష్టం సార్, మీ స్పీచ్లు కూడా ఫ్యాన్ అన్నాడు. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయడానికి ఇదంతా మాట్లాడాల్సి వస్తుంది బేసిక్గా. సో హోప్ అఖిలేష్ యూర్ నాట్ డిసప్పాయింటెడ్ విత్ మై స్పీచ్ ఆల్సో. సో ఈ సినిమా నిన్న ప్రివ్యూ చేసిన నాకు చెప్పలేదు సీరియస్గా. చెప్తే నేను సినిమా ప్రివ్యూకి వచ్చేవాడిని. నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే రిగ్రెట్ ఉంది, నేను ప్రివ్యూ చూడాలి. సినిమా చూస్తే ఇంకా నేను సినిమా గురించి కానీ బెటర్గా మాట్లాడడం. ఎందుకంటే నా నాలెడ్జో లేకపోతే నా పరిజ్ఞానమో నా విజ్ఞాన ప్రదర్శనో కాదు. దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, ఇలాంటి సినిమాలు, ఇలాంటి కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ గురించి మాట్లాడాలి. 10 మందికి చెప్పాలి. సో December 9th సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ వేదిక నుంచి నా సిన్సియర్ రిక్వెస్ట్, ఇలాంటి సినిమాలు, మంచి సినిమాలు రావట్లేదు అని చెప్పి మీరు కంప్లైంట్ చేసినప్పుడు, అలాంటి వాళ్ళందరూ ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు వీటిని హిట్ చేస్తేనే తర్వాత మళ్ళీ మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. నేను ఒక యాంథాలజీ చేద్దామని చెప్పని నేను ఆల్మోస్ట్ 3 years నుంచి ట్రై చేస్తున్నా. ప్రతి వాళ్ళు మన సినిమాలో ఇంటర్వల్ బ్యాంక్ ఏంటి, వీళ్ళని ఎవరైనా అడుగుతున్నారు వెళ్ళినప్పుడల్లా. సో ఇలాంటి సినిమాలు ఆడినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇక్కడ ఏదో చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏం ఉండదండి. మంచి సినిమా బ్యాడ్ ఫిల్మ్ రెండే ఉంటాయి. సో చిన్న సినిమా పెద్ద సినిమా బడ్జెట్ బట్టు, మార్కెట్ బట్టు, సైజుని బట్టు డిసైడ్ చేయొద్దు. ఇది కంటెంట్ చాలా చాలా రిచ్గా ఉంది. 20 ఏళ్ళకే కాదు, కెరీర్ 60 ఏళ్ళకి కూడా మొదలెట్టాను. ఫస్ట్ డైలాగ్తో టీజర్ స్టార్ట్ అయింది. ఇంతకంటే మోటివేషన్, ఇంతకంటే ఇన్స్పిరేషన్, ఇంతకంటే మంచి డైలాగ్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. సో కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం అండ్ ప్లీజ్ డూ వాచ్. ఇది మన సినిమా, ఇది మన మధ్య ఉండే కథ, ఇది మనందరి పాత్రలు. నాకు అది అనిపించింది సినిమా ట్రైలర్ చేసినప్పుడు. సో విషింగ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఊరికనే అనలేదు మిమ్మల్ని పవర్ఫుల్ డైరెక్టర్ అని చెప్పి, అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపించింది.